నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేమి, నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొనెదరు. అయిపోయిందా? మన పెట్ల ఆయన నావాసుల మీద ఉన్నది. ఆయన మనకు జీవించుతున్నాడు అంటే మన బిడ్డలకు ఈవెను ప్రోగు చేస్తే ఏమిటనేది ఏర్పడుతుంటే మనం ఆయన చుట్టూ ఎంత అప్యూస్గా ఉండాలి. కూడా తండ్రిగా ఆయన మన పట్ల అప్యూస్గా ఉన్నాడు. వేసినప్పుడు ఇప్పుడు కూడా దేవుడు ఆయన మాటలు లేక ఆ రోజుల్లో అచ్చబడి ఆయన ఉంది. కొంతమంది అయితే కాదంలో చైతన్య దేవుడు కూడా మీ మనకు వచ్చి ఉద్దేశం సంబంధించిన ఈ కొత్త సంవత్సరానికి వచ్చామో మనం వరుస వస్తున్నాం తర్వాత కొత్త సంవత్సరానికి వస్తున్నాడు. మీకు నేను మంచి విషయాన్ని చెప్తున్నాను. అది మనము ఆమెను ఎట్లా పెట్టాం అని ప్రేమ ప్రతి చోట అనే యొక్క ఉద్దేశం చెప్తా ఉంటాడు. ఆయన కూడా ఆయన మాట్లాడుతూ ఏదో చూస్తే ఆయన చక్కగా ఉంటుంటే తమ అది అనలేమా అదేనా యొక్క ఆ సహాయం ఎంతో అవసరం. ఇందులో ప్రోత్సాహం లేకపోతే మనము ఒక క్షణం కూడా నిల్చుకోలేము. దీని సహాయం లేకపోతే అపేక్ష ఇదంతా కూడా మాయా బజార్ మాయా బజార్ మాయలు మాయా బజార్లో అపేక్ష కాలంలో మంచి ఉద్దేశం ఏంటంటే అది కంటి ఎప్ప కూడా వచ్చి కూడా మన యొక్క అకాడమీస్ కంపెనీస్ సమస్యన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. శ్రీశ్రీకేమే రాకపోతే శ్రీశ్రీకేమ నిలిచిపోదాం నన్ను వాచదా అంతే కదా. దేవుడు మన పట్టణంలో అంచుకి నాకు చెప్పాడు దేవుడు చదివిన నేను మిమ్మల్ని వచ్చి ఉద్దేశించిన సముద్రాన్ని ఎదుగుతున్నాడు. ఆయన అన్ని తెలిసినవాడు బాగా విన్నాం. ఆలోచేత ఇక్కడ ఏంటంటే ఆయన మనకి ఎప్పుడు మన గురించి ఆయన ఎప్పుడు కూడా మంచి తలంపు ఉంటాడు. SI55 వచ్చేస్తే SI55 వాక్యం చూసినట్టయితే ఏం వచ్చినాక
నేను ఆయన ఉపయోగించిన చెప్పాడు యెషయా 50వ 8-9 వచ్చాడు. నా తలంపులు నా త్రాళ్ళు మీరు అనుకుంటే విషయం కదన్నాడు. అంటే నా తలంపులు మీ తమ్ముడు కావు, మీ త్రాగాలు నా తమ్ముడు కావు. ఇది ఆకాశము భూమి ఎంత ఉన్నదో అలా ఆకాశం పోయి మీ మార్గంలోకంటే ఆ మార్గంలో మీ తోపులకంటే ఆ తలంపులు అంత ఎక్కువ ఉన్నాయి అన్నాడా. అంటే అంత ఎక్కువనే దేవుడు మనకు కొంచెం ఎత్తున్నా ప్రభు అయితే అంత ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కదా. దేవుడు యొక్క వైభవం అంటే చాలా చోట్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ముందు నుంచి ముఖ్యమంత్రికి ఇన్సూరెన్స్ ఇవ్వటం లేదు, ఇంకో 3 నెలలు జీతం కూడా అంటున్నాడు. అంత బడాయింది వచ్చి పుణ్యాన్ని ఏం చేస్తున్నారు, జీతం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం కోసం చూస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పేకేమి ఇస్తుంటారు, పేకేమిస్తున్నా ఆ ప్రభుత్వానికంటే కూడా ప్రభు వైపు మనం చూస్తే అపేక్ష అది మన ఆర్తి నల్ల ఉండాలి. ఇచ్చేది ఎవడు, మనకి ఇచ్చేది ఎవడు? ఆర్గ్యుమెంట్ ఇస్తాడు వచ్చిన గారు. అద్దెకం కాదు ఆడమార్పు ముఖ్యం. దీనిగా మనము ఆ విషయంగా ఉంటాయి ఉపయోగించా దేవునిలో వచ్చిన నా పిల్లలారా మిమ్మల్ని నేను చేయలేను. నా రక్తం కొంచెం పుట్టకూడదు, నా సొంత కూడదు అని చెప్పి ఆయన ఆదరించి చేత ఆయన తలంపులు మన ఆస్తి కంటే ఎక్కువ ప్రభు అన్నాడు. మీరు అదేనా పిల్లలు చేపలు అడిగితే పువ్వు అడిగితే అది ఇస్తారు, పాము ఇస్తారా, తేలు ఇస్తారని అడిగాడు. మీరు చెడ్డవాళ్ళు అయ్యో మీ పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వాలని అనుకునే కదా, నాకంటే నా పిల్లలు గొప్ప అవ్వాలనుకునే కదా. నేను మీకంటే నాకు అంత నమ్మట్లేదా, మీరు నా పిల్లలే కారా, మిమ్మల్ని చూచడం మీరు అడిగిన దానికంటే కూడా ఎన్నో రేపు ఎక్కువగా అనుభవించడం నాకు సాముచి ఉంది. అది నా ఇష్టం, సాముచి ఉందే, నాకు అసలు ఏమీ లేదు. ప్రభుత్వం వైపు మా ఇలా వైపు చూడటా వాళ్ళ వైపు నా వైపు చూడండి. దేవుని వైపు అత్తగా ఎంత ఎక్కువ చూస్తామో దాన్ని మన ప్రభుత్వంగా ఎంత ఎక్కువ ఎదురేస్తామో అంత ఎక్కువగా ఇప్పుడు నుంచి మనం పొందుతాం కదా. అందుచేత ఇక్కడ వాక్యం చాలా మంచి వాక్యం ఇచ్చాడు దేవుడు. అని మనస్సు ఎలాంటిది అనేది. అందుచేత నేను మీరు రాబో కాలమందు నేను మీకు మేలు చూపుట్లుగా సమాధిని ముద్దొచ్చుకుంటే కానీ రానికమే కన్నాడు. రానికమ ఏది కూడా మీ మీద రానివ్వదా, సమాధాన కలమైనది మేలు కలమైనదే ఇస్తాను, రానికని ఇస్తాను. వెహికల్ ఆదరిస్తే ఖర్చు ఉంటుంది, ఆయన ఆదరిస్తే ఆహారం ఉంటుంది. నిజమైన సమాధానము వెళ్ళు వచ్చి రెండింటిని కూడా ఆయన ఇచ్చేది. కొంచెం ఎస్ఆర్ చూడండి, ఎస్ఆర్ 5 ఉదయకాలనే ఎస్ఆర్ వాయించాము ఏడవుతున్నాం. నేను వెలుగును చూడను, అంధకారం చూడను, సమాధానానికి వెళ్తాను, వీడిని కొడుకోవడం నేనే, ఎవరు నేను వీడిని కొడుకోవడాను అన్నాడు. వెలుగు నేనే. అంచేత మనం నిజంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. అది కొండ మీద వెళ్ళే 9 తెచ్చిపోయారు తొక్కేస్తుంది. అదే తొప్పని అంటే వాడు చెట్టుకోండి అంటే
అక్కడ కొమ్మ 30 పైసలు చెప్పారు. ఇప్పుడు వీడే వాడు ఇప్పుడు చెందుతాడా? ఇప్పుడు వాడు వీడు నోరు ముందు శబ్దేవుడు ఈ మేళాలేంతో అక్కడ జీవం ఉందా, విలువ ఉందా, మరణం ఉంది ప్రజలు అంతా కూడా మహాయుడు వెళ్ళి జీవం అనుకుంటే వెళ్ళి చచ్చిపోతున్నాడు. అగ్ని ప్రమాదం ఇలాగే అంటుకుంది, అగ్గి దెబ్బలు అంటుకుందే, అంటుకుందే. అక్కడ దొక్కేసుకున్నారు, ఇక్కడ దొక్కేసుకున్నారు, వచ్చిపోయారు, కలిపారు. అక్క దేవుడు ఉన్నాడా, దేవుడు ఉందా అనే జ్ఞానం ఇలా కనుక ఇప్పుడేకి ఏం లేదు. దేవుడికి వచ్చినైతే జీవం అనుకుంది కదా, దేవుడిని ఆశించినైతే నీకు జీవమా కాకుండా భూతాలకి వెళితే అక్కడ ఉంటే మనమే ఈ ప్రాయచిత్తం అనేది, ఈ ప్రాప్తం అనేది ఆయా అవి చూసుకునేది. అంటే యాభై కీల పదమ్మ వారని వస్తుండదు చేత నువ్వు ఉన్న చోటనే దేవుడు తిరిగి ఆ దేవా అంటే తను ఉంచుకునే నేనే నీ సృష్టికర్తనని చెప్పుకుని ఆ పేరు వస్తువులో చెప్పి అసలు ఇస్తాడు. ఆ జ్ఞానము వీళ్ళకి పొద్దున అంతవరకు ఇదే మరణాలు, ఇదే చీకటి, ఇదే వ్యాధులు, వ్యాధులు అర్థికం కాదు, పారవాది ముఖ్యం. అదవరా అంత తమకు ఎప్పుడే కూడా ఏమి బాధ చెందుకుని మాకు మేపలే మంచాలే ఉండే. యాకోబు